ఈ వీడియోకి అందరికీ స్వాగతం. ఈ వీడియోలో మనం స్మార్ట్ పర్సనల్ అసిస్టెంట్ అనే ప్రాజెక్ట్ గురించి మాట్లాడుకుందాం. ఇది ఒక ఏఐ ప్రాజెక్టు. ఇందులో మనం ఒక ఫుల్ స్టాక్ అప్లికేషన్ చేస్తున్నాం, రియాక్ట్ నోడ్ చేసి యూస్ చేసి. అయితే ఈ ప్రాజెక్ట్ ఏం చేస్తుందంటే మనకు ఒక స్మార్ట్ అసిస్టెంట్ అనమాట. స్మార్ట్ అసిస్టెంట్స్ అంటే ఇది ఒక మనకి 6 పనులు చేసి పెడుతుంది. ఏ పనులు చేస్తుందంటే మనకి టైం ఎంత అయిందో చెప్తుంది. అదేవిధంగా మనకి ఎటువంటి క్యాలిక్యులేషన్స్ కానీ బడ్జెట్స్ కానీ ఉంటే క్యాలిక్యులేషన్స్ చేసి చెప్తుంది. అలాగే మనం ఏదైనా నోట్స్ తీసుకోవాలి అనుకుంటే ఓకేనా, మన డైలీ లైఫ్లో మనం నేర్చుకున్నవి కానీ మనకు వచ్చిన సమస్యలు కానీ ఏదైనా ఒకటి నోట్ డౌన్ చేయాలనుకుంటే ఫైల్స్ని నోట్ డౌన్ చేస్తుంది. అలాగే మనం నోట్ డౌన్ చేసిన ఫైల్స్ని రీడింగ్ కూడా చేసుకుంటాం. అలాగే మనం ఇంకేమైనా వెబ్లో సెర్చ్ చేయాలంటే సెర్చ్ చేసి మనకు చెప్తుంది. అదేవిధంగా మనం రోజువారీ చేసే పనులు ఏవైతే ఉన్నాయో టాస్క్స్ ఓకేనా, టాస్క్లు కానీ ఎక్స్పెన్సెస్ కానీ నోట్సెస్ కానీ ఇవన్నీ డేటాబేస్లో స్టోర్ చేసి అక్కడ నుంచి మనకి కావాల్సినటువంటి రిజల్ట్స్ అనేది ఇస్తుంది. సో ఇవి ప్రత్యేకంగా ఇటువంటి పనులన్నీ మనకి క్లౌడే చేస్తుంది ఓకేనా. క్లౌడ్ అనేది మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ టూలు మనందరికీ తెలుసు. అయితే ఈ ప్రత్యేకంగా ఈ ప్రాజెక్ట్ చేయడానికి కారణం ఏంటంటే మనం డైరెక్ట్గా ఈ క్వశ్చన్ని క్లౌడ్ అని అడిగితే ఈ పనులన్నీ చేసి పెడుతుంది ఓకేనా, కానీ ఎక్కువ టోకెన్స్ అనేవి యూజ్ అవుతాయి. అయితే మనకి ఈ పనులన్నీ క్లాకు, క్యాలిక్యులేషన్స్, రీడ్ ఫైలు, సేవ్ ఫైలు ఓకేనా, వెబ్ సెర్చ్ చేయడం, అలాగే డేటాబేస్లో మనకు కావాల్సిన క్వైరీస్ పెట్టడం, ఇవన్నీ ఎలాగ చేయాలో మనకు తెలుసు. ఒక డెవలపర్గా మనకి ఈ పనులన్నీ ఎలా చేయాలో మనకు తెలుసు. అయితే ఈ పనులన్నీ క్లౌడే చేత మనం చేయించమని అంటే ఎక్స్ట్రా డబ్బులు అనేవి ఖర్చు అవుతాయి. అందుకని మనం ఏం చేస్తామంటే టూల్స్ అనేవి డెవలప్ చేస్తాం. ఈ టూల్స్లో మనం ఏ పని చేయాలి, ఏ పని ఎలా చేయాలి అనేదాన్ని మనం డిసైడ్ చేస్తాం. అప్పుడు మనం ఈ క్వశ్చన్ని కానీ క్లౌడ్ అడిగితే అది ఏం చేస్తుందంటే ఫస్ట్ మనం అడిగిన క్వశ్చన్ ఈ టూల్స్లో ఎక్కడైనా సూటబుల్ అవుతుందో లేదో చూసుకుంటుంది. ఒకవేళ సూటబుల్ అయితే ఆ పర్టికులర్ టూల్ని కాల్ చేసి ఆ పనిని పూర్తి చేసి ఆ రిజల్ట్స్ని మనకి ఇచ్చేస్తుంది. ఒకవేళ ఆ టూల్లో మనకి కావాల్సినటువంటి సమాధానాలు కానీ లేకపోతే అవి రిలవెన్స్ అనేది ఈ టూల్స్కి మనం ఇచ్చిన క్వశ్చన్స్కి మ్యాచ్ అవ్వకపోతే అప్పుడు క్లౌడే తన సొంత మెమరీని వాడి ఓకే ఆంథ్రోపిక్ లైబ్రరీస్ని కాల్ చేసి మనకు కావాల్సిన ఆన్సర్ని ఇస్తుంది అనమాట. సో ఈ విధంగా ఈ పర్సనల్ అసిస్టెంట్ యాప్ అనేది పనిచేస్తుంది. ఇది ఒక హై లెవెల్ ఓవర్వ్యూ. ఇక్కడ మనకి డిజైన్ చూసినట్లయితే మనం అప్లికేషన్లోకి వస్తాం. చార్ట్ విండోలో మనకి ఏం కావాలో క్వశ్చన్ అనేది పెడతాం. ఆ తర్వాత సర్వర్కి వస్తుంది. సర్వర్కి వచ్చిన తర్వాత క్లౌడ్కి వెళ్తుంది. ఈ క్లౌడే ఈ క్వశ్చన్ ఈ టూల్స్లో దేనికైనా రెలవెంట్ అవుతుందా లేదా అని చూస్తుంది. చెక్ చేసిన తర్వాత రెలవెన్స్ అయితే ఓకే ఇది రిజల్ట్స్ అనేది ఎక్కడి నుంచి వస్తే ఆ రిజల్ట్స్ మనకి ఇస్తుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే నెంబరింగ్ ఇచ్చాను 1 2 3 4 5 6. ఒకవేళ లేకపోతే క్లౌడ్ నుంచి వస్తుంది. సో ఇది మనకి ఒక హై లెవెల్ ఓవర్వ్యూ. ఇది ఎలా పనిచేస్తుంది అనేది మనం చూద్దాం. ఇది చూడండి, నేను యాప్ అనేది రన్ చేయడం జరిగింది. ఇక్కడ మనకి కావాల్సిన ఈ టూల్స్ అనేవి ఉన్నాయి. మన డేట్ తీసుకోవచ్చు, అలాగే మ్యాథ్ క్యాలిక్యులేషన్ చేసుకోవచ్చు, రీడ్ ఫైల్, రైట్ ఫైల్, వెబ్ సెర్చ్, అదేవిధంగా క్వైరీ ద డేటాబేస్. ఇక్కడ చూడండి, నేను సపోజ్కి రైట్ ఎ ఫైల్ ఓకే, ఒక ఫైల్ని నేను రైట్ చేయాలి. ఓకే, ఐ హ్యావ్ సమ్ ఐడియాస్. నేను ఇలా చెప్తాను, ఐ హ్యావ్ సమ్ ఐడియాస్, ప్లీజ్ నోట్ డౌన్. Let's suppose, please note down. First idea is wake up early, do exercise, only 10 push-ups. Okay, చూడండి, నేను నోట్ డౌన్ చేయమని చెప్పాను. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇది ఏ టూల్కి కాల్ చేస్తుంది అంటే రైట్ ఫైల్ అనే టూల్కి కాల్ చేస్తుంది. ఇక్కడ మనకి idea.txt అనే ఫైల్ని క్రియేట్ చేసి అందులో మన ఐడియాస్ని సక్సెస్ఫుల్గా సేవ్ చేసింది. ఏంటి మన ఐడియా? ఫైల్ నేమ్ idea.txt, కంటెంట్ ఐడియాస్. ఓకే, వేకప్ ఎర్లీ అండ్ డూ ఎక్సర్సైజ్ 10 పుషప్స్. ఇక్కడ చూడండి మనకు ఆన్సర్ కూడా ఇచ్చింది. ఐ సేవ్డ్ యువర్ ఫస్ట్ ఐడియా, వేకప్ ఎర్లీ అండ్ డూ 10 పుషప్స్ టు ఏ ఫైల్ కాల్డ్ idea.txt. ఫీల్ ఫ్రీ టు షేర్ మోర్ ఐడియాస్ అండ్ ఐ విల్ యాడ్ దెమ్ టు దే లిస్ట్. ఓకే, ఇప్పుడు ఏమైంది తెలుసు అంటే ఇది మనకి స్టోర్ చేసింది. అదేవిధంగా నేను ఇంకో కొన్ని ఐడియాస్ని స్టోర్ చేస్తాను. మై నెక్స్ట్ ఐడియా ఈజ్ రీడ్ బుక్
just 10 minutes. 10 minutes. And another idea, prepare breakfast. ఓకే, మరొక 2 ఐడియాలు నేను ఇచ్చాను. ఓకే, బుక్ని రీడ్ చేయాలి, అదేవిధంగా బ్రేక్ఫాస్ట్ని చేయమని ఇచ్చాను. ఓకే, నౌ రీడ్ ద ఐడియాస్ ఫైల్ you created and show me what are my ideas. సో ఇప్పుడు నా ఐడియాస్ని నేను ఏదైతే ఉందో ఇక్కడ చూడండి, మనం రీడ్ చేసాం, అలాగే రీడ్ చేసింది మన ఐడియాస్ ఫైల్స్ని రీడ్ చేసి మనం దాచుకున్న ఐడియాస్ ఏవైతే ఉన్నాయో అవి ఇలాగ ఇచ్చింది అనమాట. సో మనకి ఎప్పుడైతే ఐడియాస్ వస్తాయో అవన్నిటిని మనం స్టోర్ చేయొచ్చు. ఇది మనకి ఐడియాస్ని మనకి తిరిగి ఇస్తుంది అనమాట. ఇది ఒకటి. నెక్స్ట్ ఈ 2 టూల్స్ చూసాం కదా, ఈ టూల్ కూడా చూసేద్దాం. మ్యాథ్ క్యాలిక్యులేషన్లో ఐ స్పెంట్, let's suppose say I have invested let's suppose 10,000 in stock. I got 80% profit, but government take 10% of it and broker take 1% of it. How much left for me? సో మనకేంటంటే నేను ఒక 10,000 స్టాక్లో ఇన్వెస్ట్ చేశాను, నాకు 80% ప్రాఫిట్ వచ్చింది. మరి గవర్నమెంట్ ట్యాక్స్ కట్టాలి కదా, అది ఒక 10% పోద్ది అనుకున్నాం. అలాగే బ్రోకరేజ్ కట్టాలి, నేను అదొక 1% పోద్ది. ఓకేనా, ఇవన్నీ అయిపోయిన తర్వాత నాకు ఎంత మిగులుతుంది అనేసి నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. సో ప్లెయిన్ ఇంగ్లీష్లో ఇచ్చాను. ఇక్కడ మీరు చూడండి, ఇది ఏ టూల్ని యూజ్ చేస్తుందంటే క్యాలిక్యులేట్ అనే టూల్ని యూజ్ చేస్తుంది. సో క్యాలిక్యులేట్ అనే టూల్ని యూజ్ చేసి ఇక్కడ చూడు ఎన్నిసార్లు యూజ్ చేసిందో చూడండి, ప్రతిసారి కూడా యూజ్ చేసి ఇక్కడ చూడండి మనకి 1 2 3 4 5 టైమ్స్ యూజ్ చేసింది ఈ టూల్ని. సో ఇక్కడ మనకి ఫస్ట్ ఏం చేసిందంటే ఇనీషియల్ ప్రాఫిట్ మనకి ఎంత వచ్చిందో తీసుకుంది. ఆ తర్వాత గవర్నమెంట్ ట్యాక్స్ సెకండ్ కాల్ అనమాట. ఇది 800 - 10 మనకి $88 అనేది $80 అనేది పోయింది. అదే ఆఫ్టర్ గవర్నమెంట్ ట్యాక్స్ తర్వాత మనకు మిగిలింది ఎంత 720. మరి బ్రోకరేజ్ ఫీ 1 పోతే 7.2. సో ఫైనల్ అమౌంట్ మనకి ఎంత ఉంటుందంటే 720.7.2 తీస్తే మనకి $712 మనకు వచ్చిన ప్రాఫిట్ అనమాట. ఎవరి ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్ $1000, $1080. ఓకే, వాట్ ఎవర్ ఇట్ మేబీ, కరెన్సీది ఏముంది, టోటల్ ప్రాఫిట్ మనకి ఎంత వచ్చిందనమాట. సో ఇది ఈ విధంగా సెకండ్ టూల్ అనేది మనం చూసాం. ఇప్పుడు అదేవిధంగా మనకి ఇప్పుడు టైం ఎంత అయిందో తెలుసుకోవాలి. ఓకే, సో వాట్ ఈస్ ద టైం నౌ? ఎందుకంటే మనం ఎక్కువ స్క్రోలింగ్లు గట్ట చేసి టైం మర్చిపోతుంటాం కదా, స్క్రోలింగ్ చేస్తూనే ఉంటాం రాత్రి పూలు, అదే పోయింది మనకి. సో మనం అప్పుడు టైం ఎంత అయింది బాబు చూసుకోవాలి ఎప్పటికప్పుడు. సో ఇక్కడ కరెంట్ టైం ఎంత అంటే ఇక్కడ నాకు 6:30 అవుతుంది. ఈరోజు సాటర్డే June 6, నేను దుబాయ్లో ఉన్నాను ప్రస్తుతానికి. ఓకే, అదేవిధంగా ఇక్కడ మనకి వెబ్ సెర్చ్ కూడాను. లెట్స్ సపోజ్ సే వాట్ ఈస్ ద షేర్ ప్రైస్ ఆఫ్ యాపిల్ షేర్ ప్రైస్ ఎంత తెలుసుకుందాం. సో ఇప్పుడు ఏం చేసిందని చూడండి, ఇక్కడ సెర్చ్ వెబ్ అనే టూల్ని కాల్ చేసింది. ఓకే, ఇక్కడ మనకి యాపిల్తో కరెంట్ ప్రైస్ చెప్పింది, చేంజ్ ఫ్రమ్ ప్రీవియస్. ఓకే, 24 hours చేంజ్. ఓకే, దీంతో చెప్పింది. లెట్స్ సపోజ్ ఇంకా లాస్ట్ది ఇంకేం టూల్ ఉంది, క్వైరీ ద డేటాబేస్. ఓకే, సో ఈరోజు నేను కొన్ని టాస్క్లు అనుకున్నాను, అది చేసేలేదు తెలియదు. సో వాట్ ఆర్ ద పెండింగ్ టాస్క్స్ ఐ హ్యావ్? ఇప్పుడు నాకు పెండింగ్ టాస్క్లు ఏమున్నాయి ఇక్కడ చూడండి, క్వైరీ ద డేటాబేస్. ఇది ఆరో టూల్ అండి. ఈ ఆరో టూల్కి వెళ్ళి మనకి పెండింగ్ ఏంటో చూద్దాం. హియర్ ఆర్ యువర్ 3 ఇన్కంప్లీట్ టాస్క్స్ ఆర్టెడ్ బై ది ప్రియారిటీ. హై ప్రియారిటీ ఏంటంటే స్మార్ట్ పర్సనల్ అసిస్టెంట్ అనే యాప్ని మనం చేయాలి, అది ఓవర్ డ్యూ ఉండిపోయింది. మీడియం ప్రియారిటీ ఏంటంటే రివ్యూ ద పుల్ రిక్వెస్ట్ ఫ్రమ్ ద టీమ్. ఓకే, లో ప్రియారిటీ ఏంటంటే అప్డేట్ ద పోర్ట్ఫోలియో విత్ న్యూ ఏఐ ప్రాజెక్ట్స్. ఓకేనా, ఇవి నేను చేయాలనుకోండి ఈరోజు, అవి బ్యాలెన్స్ ఉండిపోయిందని చెప్తున్నాను. లెట్ సపోజ్ నేను ఇప్పుడు ఏం చేస్తాను అంటే హై ప్రియారిటీ టాస్క్ ఏదైతే ఉందో స్మార్ట్ పర్సనల్ అసిస్టెంట్, అది నేను కంప్లీట్ చేస్తాను అనమాట. ఫస్ట్
టాస్క్ ఐ కంప్లీటెడ్. సో నేను ఫస్ట్ టాస్క్ కంప్లీట్ చేస్తానని చెప్పాను. ఇప్పుడు చూడండి ఏం చేస్తుందో. సో గ్రేట్, ఐ హ్యావ్ మార్క్ యువర్ ఫస్ట్ టాస్క్ ఇస్ కంప్లీటెడ్. ఓకే, పర్సనల్ అసిస్టెంట్. ఓకే, మీడియం, లో ఇంకా రెండు ఉన్నాయి. సో నౌ మీడియం, నెక్స్ట్ టాస్క్ ఇన్ ప్రోగ్రెస్, సో ఇది మార్క్ చేసింది. ఓకేనా, యాక్చువల్లీ ఇక్కడ క్వైరీ అనేది జరుగుతుంది, కాకపోతే ఇక్కడ అప్డేట్ అవ్వలేదు, స్లో ఉంది కొంచెం. ఓకేనా, నౌ లిస్ట్ డౌన్ ఆల్ ద టాస్క్స్ ఐ హ్యావ్ డన్. ఓకే, ఏది పూర్తి చేస్తేనే అవి నాకు కావాలని చెప్పాను. ఓకేనా, నేను ఏది పూర్తి చేస్తాను అంటే హై ప్రయారిటీ టాస్క్ అనేది పూర్తి చేశాను. ఓకే, యూ హ్యావ్ కంప్లీటెడ్ 2 tasks క్రూడ్. ఓకే, రిమైనింగ్ టాస్క్ లో ప్రయారిటీ. ఓకే, సో ఈ విధంగా వర్క్ చేస్తుంది. ఓకే, చిన్న చిన్న బగ్స్ ఉంటే ఉండొచ్చు. ఓకేనా, ఈ కోడ్ అనేది మీకు ఇస్తాను, మీరు కూడా ట్రై చేయండి. ఓకేనా, ఇంకా ఏమైనా అడిషనల్గా మీరు యాడ్ చేయగలుగుతారేమో యాడ్ చేయండి. సో ఇది పర్సనల్ అసిస్టెన్స్ అనే ప్రాజెక్ట్ తాలుగా ఓవర్ వ్యూ, అంటే హై లెవెల్ ఓవర్ వ్యూ, అలాగే ఏ విధంగా వర్క్ చేస్తుంది అనేది. ఓకేనా, సో నెక్స్ట్ మనం ఏం చెప్పుకుందాం అంటే దీన్ని నేను ఎలా తయారు చేశాను, ఏమేమి వాడాను, ఓకేనా, ఏ విధంగా తయారు చేసామనేది చెప్తాను ఇప్పుడు.